చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం. తర్వాత కొరివి ఆకాష్ వారి పేరెంట్స్ వచ్చి జాషువా గారి చేతుల మీద మెమౌంటో అలానే సర్టిఫికేట్ చిన్న గిఫ్ట్ ఇవ్వబడుతూ ఉంది. ఆ తరువాత గ్యారా హిమబిందు వారు లేకపోతే హిమబిందు గ్యారా జ్ఞానకుమార్ తర్వాత మంచిది. ఇప్పుడు ఇంటర్లో మార్కులు సాధించినటువంటి ఇంటర్లో వచ్చిన మార్కులను బట్టి అన్న మైకేల్ అన్న వారు ఇస్తారు. సేవా జాషువా తదుపరి అతను లేకపోతే వారి పేరెంట్స్. తర్వాత కలతోటి రవితేజ వారి పేరెంట్స్ డెబోరా. బొడ్డేటి రవితేజ సారీ రాచకొండ భార్గవి అనే అమ్మాయి కూడా మంచి మార్కులు వచ్చినాయి. ఆ పాప కూడా గిఫ్ట్ తీసుకురావటం జరిగింది. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఈ యొక్క బ్రదర్ చెప్పినట్లుగా గత 4 సంవత్సరాల నుంచి క్రిస్టియన్ పిల్లలే స్కూల్ ఫస్ట్ వస్తున్నారు. మా చిన్న వయసులో అయితే సెకండ్ థర్డ్ అలా వచ్చేవారు, కానీ బోర్డు ఎక్కేవాళ్ళు కాదు. అంటే ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చేది కాదు. అయితే ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు వారు వచ్చినప్పుడు స్కూల్ నుంచి యాజమాన్యం నుంచి ఎంకరేజ్మెంట్ ఉండేది, ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు యానివర్సరీ టైంలో. ఫ్రమ్ 4 years నుంచి స్కూల్ ఫస్ట్ క్రిస్టియన్స్ వస్తున్నారు కాబట్టి స్కూల్ యాజమాన్యం నుంచి కూడా ప్రైజెస్ ఇవ్వటం లేదు. సో చాలా డిఫరెన్స్ అనేది మనం అక్కడ గమనించవచ్చు. స్కూల్ యాజమాన్యం కానీ లేదా ఆ బోర్డు మెంబర్స్ ఎంకరేజ్ చేయకపోయినా కూడా మనం ఆధారపడేది ప్రభు కాబట్టి
మన పిల్లలు ఇంకా ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో బ్రదరు సహృదయంతో సేవకుల యొక్క అనుమతితో ఈ యొక్క ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కాబట్టి మన బిడ్డలను బాగా చదివిద్దాం, ఉన్నతంగా వారు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రభు పెట్ట కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఇచ్చిన బహుమతుల కోసం మీకు ఒక మాట చెప్తాను. వీళ్ళు చాలా వాళ్ళు సర్దుకోవడం కొంచెం పెద్ద పరదాలు అయ్యి, మీరు ప్రార్థన చేస్తే సంఘాల్లో జ్వరాలు తగ్గిపోవాలని లేకపోతే అప్పులు పోవాలని ప్రార్థన చేసిన రోజులు చాలుక మీ పిల్లలు డాక్టర్లు అవ్వాలని, మీ పిల్లలు ఇంజనీర్లు అవ్వాలని, మీ పిల్లలు రాజకీయ నాయకులు అవ్వాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు అవ్వాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే మన చరిత్ర మనమే రాసుకోవాలి. మన కోసం ఎవడు చప్పట్లు కొట్టేవాడు లేడు. ఇందాక బ్రదర్ చెప్తుంటే నాకు చాలా బాధేసింది. వేరే వాళ్ళ పిల్లలు మొదట వచ్చినప్పుడు వాళ్ళందరూ సంకలు కొట్టుకొని బహుమానాలు ఇచ్చారట. మన కాలనీ పిల్లలు వస్తుంటే దీన్ని బట్టి మీరు ఏం చేస్తారు, ఎంత ప్రార్థన చేస్తారో చేయండి. మీ ఇష్టం. వచ్చే 10 సంవత్సరాలు కూడా మన పిల్లలు రావాలి. ఆ 10 సంవత్సరాల తర్వాత కూడా డాక్టర్లు ఇంజనీర్లు ఎవరు పునుగుపోళ్ళు అంటే మన పిల్లలేని చెప్పుకోవాలి. సో దానికోసం ప్రార్థన చేద్దాం. మా సంఘం నుంచి నేను మా పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు డాక్టర్ చదవండి, లేకపోతే ఇంజనీర్ డాక్టర్ చదవమనే చెప్తాను. నేను ఒక హాస్పిటల్ కట్టడానికి పెద్ద ప్రాజెక్ట్ రాసుకొని సంకలో పెట్టుకొని ఢిల్లీ తిరుగుతున్నాను. దేవుడు అనుమతించాడా, మన పిల్లలే డాక్టర్లు. దానిలో మీకు ఆ ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను. అయితే ఒక చిన్న సాక్ష్యం ఉంది, లండన్ నుంచి వచ్చిన సాక్ష్యం. ఈ మీటింగ్ అయిపోయాక మీకు ఆ సాక్ష్యం ప్లే చేస్తాను. సేవా నాగేశ్వరరావు గారి కుమార్తె కే కృపాకిరణ్ లండన్లో మంచి ఉద్యోగం సంపాదించింది. తను సాక్ష్యం రికార్డ్ చేసి పంపించింది. మన పిల్లలు విదేశాలు వెళ్ళి వర్ధిల్లుదురుగాక, గద్దరెక్కల పైన విమానాల్లో మన పిల్లలు తిరుగుదురుగాక, మిమ్మల్ని కూడా విమానాలు ఎక్కించుదురుగాక. విమానాలు మన విమానం కూలే విమానం కాదు. దేవుని స్తోత్రం. మంచిది. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ నా వందనాలు. నా పేరు కృప. నేను గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాక మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. సో యూకేకి అప్లికేషన్ పెట్టుకున్నాను. చాలా షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంది. అప్పటికే నా కోసం అందరు ప్రేయర్ చేస్తున్నారు. నాకు సెప్టెంబర్లో వెళ్ళడం ఇష్టం లేదు, జనవరిలో వెళ్ళాలని ఉంది. తక్కువ టైంలోనే అప్లికేషన్ ప్రాసెస్, మనీ అవన్నీ సెట్ అవ్వాలి. చాలా కంగారు ఉంది, వెళ్తానో వెళ్ళనా అని. అంతా నా కోసం ప్రార్థన చేశారు. అంతా అనుకున్నట్టు మంచిగా జరిగింది. 2022లో జనవరికి నేను యూకే వచ్చాను. ఆ టైంలో మా దగ్గర అంత మనీ కూడా లేవు. మా డాడీ 7.5 lakhs లోన్ తీసుకున్నారు, మిగతాది మా అమ్మమ్మ ఇచ్చారు. అండ్ నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. సో అట్లా కొంచెం అలా సెట్ అయిపోయింది ఆ టైంకి. దాని తర్వాత యూకే రావడం అండ్ ఫ్రెండ్స్ దగ్గర ఉందాం అనుకున్నాను. సో కాకపోతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అందరు కలవలేకపోయారు. సో మళ్ళీ సపరేట్ అవ్వాల్సి వచ్చింది. కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం, నాకేమో యూనివర్సిటీకి వెళ్ళడం, కొంతమంది యూనివర్సిటీకి వెళ్ళరు. సో నా టైమింగ్ సెట్ అవ్వదు. అండ్ అసలు జాబ్ దొరకలేదు అప్పుడు. వేరే హౌస్లో జాబ్ చేశాను, బయట రెస్టారెంట్స్లో జాబ్ చేశాను. ఇవి చేస్తూనే నాకు రిలేటెడ్ జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నాను. అండ్ యూనివర్సిటీ అయిపోయడానికి 1 year కోర్స్ నాది. సో మొత్తం ఫినిష్ అయిపోవాలి. చాలా కంగారుగా అయింది, చాలా భయంగా అయింది. చాలా విషయాలు నాకు ఇక్కడ సిస్టమ్ అక్కడ సిస్టమ్ చాలా డిఫరెంట్ ఉంది. చాలా కష్టం అనిపించింది నాకు. ఎవరినైనా అడగాలన్నా ఎవరు తెలియదు, ఒకవేళ అడిగినా ఎవరు హెల్ప్ చేయరు. ఇది కూడా తెలీదా నీకు అన్నట్టు ఉండేవాళ్ళు. సో నేను జస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అని వెంటనే వెళ్ళాను. నాకు జాబ్ ఎక్స్పీరియన్స్ అట్లా అవేం లేవు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ 25 to 30 ఉన్నారు ఆ టైంకే. సో వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉంది నాకంటే. నేనే కొంచెం తక్కువ అనిపించేదాన్ని నాకు. సో చాలా టైం పట్టింది అవన్నీ నేర్చుకోవడానికి, చదవడానికి, రాయడానికి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ కొంచెం మంచి స్కోర్తో బయటకు వచ్చాను, అన్నీ పాస్ అయ్యాను. అప్పటికి చాలా భయం వేసింది, ఎందుకంటే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనీ కట్టుకొని మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ టైం పీరియడ్ వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతాయి. సో ఆ భయంతో ఉన్నాను నేను, ఏమవ్వకూడదు, మంచిగా అవ్వాలని. దేవుడి దయవల్ల మొత్తం పాస్ అయ్యాను. దాని తర్వాత ఒక 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీసా వస్తుంది. ఆ టైంలో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. దీనికంటే ముందు కూడా చేశాను, కాకపోతే అంత ఫోకస్డ్గా చేయలేదు, ఎందుకంటే నాకు యూనివర్సిటీ ఇంపార్టెంట్ ఆ టైంలో. సో ఈ 2 yearsలో చాలా ట్రై చేశాను. ఎంత ట్రై చేశానంటే ఇక నాకు రిలేటెడ్ది మాత్రమే కాకుండా అవుట్ ఆఫ్ నాకు సంబంధం లేని వాటిల్లో కూడా సివిల్ ప్రిపేర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసి చాలామందిని కలిసి చాలా ట్రై చేశాను. అసలు ఏది సెట్ అవ్వలేదు.
ఈ 2 years గ్యాప్లో చాలా జరిగాయి. మా ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు, ఒకరి తర్వాత ఒకరు అందరూ హాస్పిటల్స్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఎక్కడ ప్రశాంతత లేకుండా పోయింది. ఒకవేళ ప్రేయర్ చేసుకున్న కాసేపు మాత్రమే ప్రశాంతంగా ఉండేది. ఏ రోజైతే ప్రేయర్ చేసుకోలేదో ఇంకంత కంగారు కనిపించేది. ఒక్కోసారి కళలు వచ్చాయి, మా అమ్మమ్మకి బాగోనట్టు, మా తాతయ్యకి బాగోనట్టు, ఆ తర్వాత మా పిన్నికి బాగాలేదు, మా మమ్మీకి బాగాలేదు, మా చిన్నోడికి బాగాలేదు, వాడు నడవలేకపోయాడు. వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ అనారోగ్యం బారిన పడ్డారు. ఇక్కడ నేను నాకేమైనా సఫరింగ్ ఉన్నా నేను వాళ్ళకి అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేదు, అట్లానే వాళ్ళు నాకేం ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇంకా ఎవరికెవరో ఏం చెప్పుకోకపోయినా ఒకరికొకరు అర్థం చేసుకునేవాళ్ళం, అయితే ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదనమాట అని. మా అందరం ఎవ్వరం ఈ టైం డ్యూరేషన్లో ఏది మంచిగా జరగలేదు. ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. మేమందరం ఇప్పుడు కొంచెం కుదుటుగా ఉండగలిగి నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అదంతా దేవుడి దయ. ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో నా జాబ్ ఒకటి, నేను చేస్తున్న జాబ్ ఒకటి, ఇదొక కైండ్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్స్ ఒకటి. ఏది నాకు మంచిగా అనిపించేది కాదు, ఎందుకంటే ఎంత స్ట్రగుల్ అయినా ఎంత చేసినా అనుకున్నది రావట్లేదు. వస్తుందనే నమ్మకంతో చాలా ట్రై చేశాను. ఇక్కడ స్పాన్సర్షిప్ కోసం, స్పాన్సర్షిప్ అనేది కొన్ని చోట్ల ఒక 1 year ఆ కంపెనీలో చేస్తే ఆలోచిస్తారు, లేదా 6 months లేదా 3 months, ఏది అవ్వలేదు. బయట డబ్బులు కట్టి దానికోసం చేయించుకుందాం అట్లా అనుకున్నాను. దానికి ఒక 20 lakhs అవుతాయి అన్నారు. అంత నా దగ్గర లేవు. నేను దాచిన నా సేవింగ్స్ మొత్తం తీసిన అంత ఉండవు. నాకు ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడగాలని అసలుకి లేదు. సో ఇంకా నేను అడగను, నాకంటే ఎవరు లేరు దేవుడు తప్ప. అంటే ఇంట్లో అడగచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. ఇప్పుడు వాళ్ళు బాకీలు చేస్తే ఇవ్వాల్సి వస్తుంది. సో రోజు కూర్చొని నాకు ఇంకెవరు లేరు, నువ్వు ఒక్కడవే సహాయం చేయాల్సిందే, నువ్వే చేయాలి అనుకుంటుండేదాన్ని. నాతో పాటు ఉన్న వాళ్ళు కొంతమందికి జాబ్లు వచ్చినాయి, అంత మంచిగా ఉన్నారు, కానీ నేను ఒక్కదానికి రాలేదు. ఎందుకు నా ఒక్కదానికి ఆగుతుంది నాకు అర్థం కాలేదు. మళ్ళీ కూర్చొని ఇంకా నేను చేయగలిగింది అదే కదా, జాబ్స్ అన్ని ట్రై చేస్తున్నాను, వరుస పెట్టి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, అంతా ఓకే అంటారు, వీ గోనా కాల్ యూ బ్యాక్ అంటారు. కొన్నిసార్లు కాల్ చేస్తారు, ఓకే మీకు జాబ్ ఇస్తామంటారు, కానీ స్పాన్సర్షిప్ ఇవ్వరు. నేను ఇక్కడ జాబ్ కోసం ఒక్కడే ట్రై చేయట్లేదు, జాబ్ ప్లస్ స్పాన్సర్షిప్ కావాలి నాకు. సో దానికి ఎక్కువ టైం పడుతుంది. కంపెనీస్ అసలు చాలా వాటికి అసలు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ కంట్రీకి ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. సో బేసిక్గా స్పాన్సర్షిప్ అనేది చాలా ఆపేశారు. ఈవెన్ NHSలో కూడా చాలా కొంతమందికే ఇస్తున్నారు. సో అదొక రకమైన భయం, అయితే నేను ఇక్కడ ఉన్నానా వెళ్ళిపోతానా అని. ఇంకొన్నిసార్లు ఓకే నేను వెళ్ళిపోయినా అక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్నట్టు. అదొక కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్. భయంగా ఉండేదాన్ని. ఇంకా ఒక్కోసారి మా అమ్మకి మా నాన్నకి ఏమైనా చెప్పేదాన్ని, ఇంకొన్నిసార్లు చెప్పినా ఇంకెవరేం చేయలేరని. ఇంకెంత ప్రేయర్ చేసుకున్నా, కొన్నిసార్లు ప్రేయర్ చేసుకున్న తర్వాత కూడా భయం వేసేది, ఇది ఇంకా అవ్వదా అని. ఇంకా దేవుడి మీదే ఎలా చెప్పాను, ఇంకా ఆధారపడినట్టు. నాకు నా వీసా అయిపోతుంది 1 monthలో అన్నప్పుడు కూడా నేను ఇంకా కనీసం ఇండియాకి టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. ఇంకా అట్లానే వెయిట్ చేస్తున్నాను, ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. అదొక్కటే నేను చేయగలిగింది, ఇంకా అన్నిటికీ మించి. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు, నాకు కనెక్షన్స్ ఏం లేవు, ఎవరు నన్ను అడిగినా వాళ్ళు హెల్ప్ చేస్తారు అనుకోలేదు. ఎంత దూరం వచ్చినా సర్టెన్ కమ్యూనిటీ పర్సన్ అయితేనే ఎవరైనా హెల్ప్ చేస్తారు అన్ని చోట్ల నిజానికి, లేకపోతే వాళ్ళు హెల్ప్ కూడా చేయరు. సో నాకు ఎవరు తెలియదు, నేనేం చేయాలో తెలియదు. నేను ఎంత ట్రై చేసినా, ఎంత ఫోకస్డ్గా ఉన్నా, ఎంత టైం పెట్టినా ఏది ముందుకెళ్ళట్లేదు. ఇంకేం చేస్తాము, ఇంకా పైకి చూసుకొని నా మీద జాలేయట్లేదో దేవుడా ఎందుకు నాకు హెల్ప్ చేయట్లా అనేది ఒకసారి. ఈలోపు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు PCOS వచ్చింది, చాలా ప్రాబ్లం అనిపించింది. కొన్నిసార్లు సిక్ అవుతూ ఉండేదాన్ని, ఈజీగా సిక్ అయ్యేదాన్ని, ఎందుకంటే నా ఇమ్యూనిటీ చాలా తక్కువ అయిపోయింది. తినటం పడుకోవడం చాలా తగ్గిపోయింది, ఎందుకంటే వర్క్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ టైం, దాని తర్వాత ఇంటికి రావాలి, మళ్ళీ అప్లై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అదంతా ఒక స్ట్రగుల్ పీరియడ్ అన్నట్టు. నేను ఏమైనా చేసింది ఉందంటే అది దేవుడికి మొరపెట్టుకోవడం ఒక్కటే, ఎందుకంటే ఆయన ఒక్కడే నాకు సహాయం చేయగలడని నమ్మకంతో ఉండేదాన్ని. నాకు ఎప్పుడు ఎవరు తెలియదు, ఇప్పటికీ ఎవరు తెలియదు నాకు సరిగ్గా చెప్పుకోవాలంటే. ఎప్పటిలాగే ట్రై చేస్తూ ఉన్నాను, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉన్నాను. లాస్ట్ 1 month ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం ట్రై చేసి ఇంకేది వర్కౌట్ అవ్వదు అని అర్థమైపోయిన తర్వాత ఇంకొక 20 లక్షలు రెడీ చేసుకుంటే
అప్పుడు సెట్ అవుతుంది అని అర్థమైంది. నా దగ్గర 20 లక్షలు లేవు. నేను వెళ్ళి ఇక్కడ బ్యాంక్లో లోన్ పెట్టుకోవాలి, ఏం చేయాలి, చాలా తికమగ్గా దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నాకు రావట్లేదు. చాలా కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ కూర్చొని ప్రేయర్ చేసుకోవడమే. అప్పటికి నా కోసం మా ఇంట్లో అందరూ ప్రేయర్ చేస్తున్నారు. మా మమ్మీ, మా అమ్మమ్మ చాలా కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ కూర్చొని ప్రేయర్ చేసుకోవడమే. అప్పటికి నా కోసం మా ఇంట్లో అందరూ ప్రేయర్ చేస్తున్నారు. మా మమ్మీ, మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతయ్య, మా పిన్ని అందరూ ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ చర్చ్కి వెళ్ళేదాన్ని. అక్కడ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చెప్పేవాళ్ళు, అంతా సెట్ అవుతుంది, ప్రేయర్ చేసుకో, ఆబ్వియస్లీ ఖచ్చితంగా గాడ్ హెల్ప్ చేస్తారు, దేవుడి మీద ఎవరైనా ఆధారపడి ఉంటే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు, అది ఇదని వాళ్ళు చాలా ధైర్యం చెప్పేవాళ్ళు. ఒకసారి అనుకుంటా మా బాబాయ్కి ఫోన్ చేసి అడిగాను నేను, బాబాయ్ అన్నీ ముందే రాసి పెట్టుండే అన్నీ జరిగిపోతాయి అనుకున్నప్పుడు మనం ఆ ప్రేయర్ ఎందుకు చేసుకుంటామని. మా బాబాయ్ దానికి ఆన్సర్గా, మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు అది తండ్రికి గణపరిచే విధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పాడు. దాని తర్వాత నుంచి ప్రేయర్ చేసుకునేటప్పుడు అంటే నేను ఈ నామాన్ని గణపరచనా అని నా ప్రతి ప్రేయర్లో మెన్షన్ చేసుకుంటూ ఉండేదాన్ని. నేను వర్త్ కాదు అన్నట్టు, ఇంకా నేను ఏం చేయలేకపోతున్నాను అన్నట్టు, నేనేం చేసుకోలేకపోయాను, నాకంటూ నేను ఎలాగ సెటిల్ అవ్వలేకపోయాను అని ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నాను నేను అప్పుడు. నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు. నేను ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నాకు తెలియట్లేదు. నా కోసం ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదంతా నాకు ఒక ఒంటరి ప్రయాణం అన్నట్టు. నా ఒంటరి ప్రయాణం మొత్తంలో నాకు తోడైన నా దేవునికి వందనాలు. నన్ను ఎడతగా కాపాడుకుంటూ వచ్చింది ఆయన ఒక్కడే. ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళి తిరిగి వచ్చి ఏ రోజు నాకు ఎలాంటి అపాయం జరగలేదు. చాలాసార్లు అన్ని నైట్ షిఫ్ట్లే, నాకు 2-3 కూడా వచ్చేదాన్ని. నాకు ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. నాకు అన్నీ సమకూరి నేను కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలిగాను అంటే అదంతా దేవుని దయ మాత్రమే. దేవుడు ఇచ్చిన కృపకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. దేవుడు చేసిన దాన్ని ఎంత చెప్పుకున్నా నేను చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. ఆ 3.5 సంవత్సరాల్లో నాకు తెలిసి దేవుడు కాపాడిన కొన్ని అయితే, తెలియకుండా చాలా పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడిన చాలా చాలా ఎక్కువ. నాకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఒకవేళ ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొనే విధంగా దేవుడు నాకు కొంచెం గట్టి మనసునిచ్చి ఉండగలిగేటట్టు స్థిరత్వాన్ని ఇచ్చాడు. నా వీసా అయిపోతుందని ఉన్న టెన్షన్ మొత్తంలో లాస్ట్ 10 రోజులు ఉందనగా నాకు ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఒక ఫార్మసీ నుంచి నాకు ఒక హెచ్ఆర్ కాల్ చేసి ఇట్లా కావాలి, జాబ్ నీడ్ ఉంది మాకు, మీరు వస్తారని అడిగారు. వచ్చిన తర్వాత నా వీసా 10 డేస్లో అయిపోతుంది. సో ఆబ్వియస్లీ ఛాన్స్ లేదు. నేను ఫుల్ టైం ఇట్లా మీరు ఐ లుకింగ్ ఫర్ ఫుల్ టైం అని కనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తుంటే నా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, సో ఐ కాంట్ మేక్ ఇట్ అని చెప్పాను. వాళ్ళు అన్నారు, లేదు నువ్వు ఒకసారి వచ్చి చూడు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు అని చెప్పారు. వీసా అయిపోతుంటే ఇంటర్వ్యూకి రమ్మంటారు ఏంది, వీళ్ళకి అర్థం కాలేదనుకో మళ్ళీ రిపీటెడ్గా చెప్పారు. అంటే లేదు నువ్వు ఇంటర్వ్యూకి రా అన్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. దాని తర్వాత ట్రయల్ షిఫ్ట్కి పంపించారు. ఒక ఫార్మసీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చేశాము. ఆ 2 డేస్ తర్వాత కాల్ చేసి నీకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అది చెప్పారు. నేను అప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను జాబ్కి అప్లై చేస్తాను స్పాన్సర్షిప్ కోసము, నార్మల్ జాబ్ కాదని. వాళ్ళు ఇంకా ఏది క్లారిటీగా చెప్పలేదు. సో నాకు 1 వీక్ ఉంది అన్న తర్వాత కృప నీ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, మరి ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్పింది అదే కదా, నా వీసా ఎక్స్పైర్ అయినప్పుడు దానికి బియాండ్ నేను ఉండలేను. నేను అందుకోసమే స్పాన్సర్షిప్ ఫస్ట్ నుంచి చూస్తుంది. ఒకవేళ అది అవుతుందంటే జాయిన్ అవుతాను, లేదంటే జప్టీ అని చెప్పాను. వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. 1 డే గ్యాప్ తీసుకుని తర్వాత కాల్ చేసి మేము మీకు స్పాన్సర్షిప్ ఇచ్చేస్తాము అని చెప్పారు డైరెక్ట్గా. అంటే కానీ టైం లేదు. ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం అంటే చాలా ఫాస్ట్గా అయిపోవాలి. సో నా దగ్గర 1 వీక్ లోపే ఉంది అండ్ ఈ లోపు కొంచెం అమౌంట్ అవుతుంది ఇంత అని చెప్పారు. సో ఆ అమౌంట్ నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది, ఎందుకంటే నేను దాచిపెట్టిన డబ్బుల నుంచి తీసి అవి కట్టేశాను. కట్టేసిన తర్వాత లాయర్స్తో మాట్లాడి అది ఇదే ఒక 2-3 డేస్ నా వీసా రేపటితో అయిపోతుంది అనగా
ఈ రోజుకి కూడా నేను టికెట్ బుక్ చేసుకోలేదు, ఏది చేసుకోలేదు. నేను మా ఇంట్లో వాళ్ళతో కూడా అదే చెప్పాను, నా ఫ్రెండ్స్తో, ఇక్కడ నా కొలీగ్స్ అందరూ అడుగుతున్నారు, కృప ఇప్పుడు ఇండియా వెళ్తున్నావు, టికెట్ బుక్ చేసుకున్నావా, బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నావా అని. నేను ఎంతసేపు ఏది అడిగినా నేను ఎదురు చూస్తాను, చివరి నిమిషం వరకు ఎదురు చూస్తానని చెప్తూ వచ్చాను. దేవుడి మీద నమ్మకంతో మాత్రమే ఆ మాట చెప్పాను నేను. దేవుడు నాకు ఏదో ఒకటి చేస్తాడు, దేవుడు విడిచిపెట్టాడు అన్న ఒక్క ఇది నా లోపల పెట్టుకొని నేను ఎట్లా వెయిట్ చేస్తూ ఉన్నాను. నాకు 6వ తారీఖు వీసా అయిపోతుంది, 5వ తారీఖు కూడా నా వీసా వేయలేదు. 5వ తారీఖు ఈవినింగ్ లాయర్ కాల్ చేసి కృప మేము చేస్తాము, కంగారు పడకని చెప్పారు. సో 6th నా వీసా ఎక్స్పైర్ అవుతుండే. 6th మార్నింగ్కి 10 to 11 మధ్యలో కాల్ వచ్చి మీకు కాల్స్ రిలీజ్ అవుతుంది, సో మనం డిసిషన్ కోసం వెయిట్ చేస్తామని చెప్పారు. సో ఆల్రెడీ వేసాము, ఒక 2 monthsలో రిజల్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ ఫార్మసీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. కాకపోతే యూకేలో లండన్లో ఉండదాన్ని, ఇప్పుడు అటు నుంచి కంప్లీట్గా షిఫ్ట్ అయ్యి వేరే సైడ్ వచ్చాను, వేల్స్కి. పర్వాలేదు, ఇక్కడ అంతా బాగానే ఉంది. రూమ్ అది కూడా చాలా తొందర దొరికింది. నేను వచ్చి 1 week అయింది అంతే. ఒక చోట రూమ్ కూడా మంచిగా దొరికింది, అంతా బాగుంది. ఈ సాక్ష్యం మొత్తం మీద నేను ఇట్లా నిలబడి ఇంత నార్మల్గా చెప్పగలుగుతున్నానంటే చాలా నిద్రలేని రాత్రులు ఉన్నాయి, చాలా ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడి ఏం చేయాలో తెలియక, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక, అన్నిటికీ కూర్చొని ప్రార్థన చేసుకొని అదొక నాకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అయిపోయింది. అదొక నా మైండ్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏదైనా ఉండగలి, ఓకే నేను సర్వే అవ్వగలను, మళ్ళీ లేచి ముందడుగు వేయగలను అంటే అదంతా దేవుడి దయ. కేవలం ఆయన వల్ల మాత్రమే ఇదంతా జరిగింది. అందరు జాబ్ వచ్చిందని చెప్పిన తర్వాత కూడా షాక్ అయ్యారు. ఈ అమ్మాయి వీసా అయిపోయిందిగా, ఎట్లా ఉన్నావు నువ్వు ఇంకా. ఇప్పుడు చాలామంది అడుగుతూనే ఉన్నారు, అసలు నీకు జాబ్ ఎట్లా వచ్చింది, లాస్ట్ మూమెంట్లో నీకు జాబ్ ఎవరు ఇచ్చారు, స్పాన్సర్షిప్ ఎట్లా వచ్చిందని. ఇక్కడ చాలా కనెక్షన్స్ పెట్టుకొని కొంచెం హ్యూజ్ అమౌంట్స్ కట్టుకున్న వాళ్ళు మాత్రమే సర్వైవ్ అయ్యారు. అస్సలు లేకుండా ఏది కాకుండా చాలా తక్కువ మందికి వచ్చింది. అందులో నేను ఒక దాన్ని, దేవుడు చూపించిన కృప. ఇంకా ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నా విషయంలో ఏదైనా జరిగింది, నేను ఆరోగ్యంగా ఉన్నానన్నా, నేను నిలబడగలిగానన్నా, ఏది జరిగిందన్నా అదంతా దేవుడిదే మాత్రమే. నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరికీ వందనాలు. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన.